చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. కానీ ఆచరణలో అమలు కాలేదని, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇంటింటికి వెళ్లి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ సభ దృష్టికి తీసుకురాగా, అధికార పార్టీ కార్పొరేటర్ కిట్టు ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే ధీటుగా ప్రతిపక్ష కార్పొరేటర్ మీ కార్పొరేటర్ వాళ్ల దగ్గరకు కూడా వచ్చి డబ్బులు వసూలు చేశారని, కావాలంటే అడగాలని అనగా వెంటనే 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి లేచి మా దగ్గరకు కూడా వచ్చారని చెప్పడంతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కలుగజేసుకుని నా దృష్టికి కూడా వచ్చిందని, అలా డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ప్రజలెవరూ కూడా చెత్త పన్ను కట్టవద్దని అన్నారు. అలాగే నగరంలో వాటర్ సప్లై సరిగా జరగడం లేదని, రంగు మారిన నీళ్లు రాకుండా చూడాలని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ అధికారులను కోరారు. దాదాపు 7 నుంచి 10 MLD దాకా మేము కూడా అప్లై చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 2024 వరకు కూడా కొడుకున్న రిసోర్సెస్ వాటర్ జరిగింది. మరి ఎప్పుడు లేనటువంటి పాచి కలర్ అంటే ఆలం వేస్తేనే పోయేటువంటి పాసిబిలిటీ ఉంటే దాని 4 నెలల పాటు అదే పాచి కలర్ లో ఉన్నటువంటి నీళ్లు ఇచ్చారు. అదే ఆలము ప్లస్ మీకు ఏదైనా కలిపి కెమికల్ కలిపే పని అయితే 4 months ఎందుకు అదే వాటర్ డిశ్చార్జ్ అయింది అధ్యక్ష? మరి మొదటి రోజు అదే తీసుకోవచ్చు కదా. చాలా అంటే 4 నెలల పాటు పాచి నీళ్లు జనాలకు ఇచ్చారు అధ్యక్ష. దీని మీద మీ గతంలో కూడా 2 సమావేశాలు నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. వాటర్ మీద ఖచ్చితంగా సమ్మర్ రాబోతుంది, దాని మీద మీరు పూర్తి స్థాయి మీరు బాధ్యతలు తీసుకోవాలండి అనమాట. కాబట్టి నేను ప్రతిసారి ఏదైతే అసత్యాలు చెప్పకూడదండి. గత ఏదైతే మీరు చెప్పినట్టు గొల్లకమ్మ నుంచి వస్తున్న నీరు గ్రీస్ గా వస్తున్న మన వాసం, గొల్లకమ్మ నుంచి వచ్చే నీరు 1.5 నెలల నుంచి మాత్రం వస్తుంది. దానికి తగిన చర్యలు చేస్తామని చెప్పి కూడా గౌరవ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్తున్నారు. అసత్యం చెప్పబాకండి. 4 నెలల నుంచి అంటాం చాలా దారుణం అధ్యక్ష. 4 నెలల నుంచి అధికారులు చెప్తున్నప్పుడు 4 నెలల నుంచి వస్తుంది వాసం అని చెప్పి చెప్పారు. దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మనకు ఈ 1.5 month నుంచి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మేము వెళ్ళాము. ఎక్కడ గౌరవ కార్పొరేటర్లకు కూడా మనం ప్రెస్ ద్వారా చెప్పాము మేడం. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇష్యూ ఉన్నా కూడా స్వయంగా మేమే వచ్చి చూస్తామన్నాము. చాలా చోట్ల వాటర్ బాటిల్ పెట్టి మేము స్వయంగా వెళ్ళి చూసాము. ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ తెలియజేస్తున్నాం. ఎక్కడ వాటర్ కంటామినేషన్ కానీ వస్తే కూడా నేనే మా ఎంఈ గారితో స్వయంగా వచ్చి చూస్తాము. సో వాటర్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కొంత ఇష్యూస్ తగ్గాయి. కారణం ఏంటంటే మేడం, చాలా 20-30 ఏళ్ల క్రితం పైప్ లైన్లు. సో రీసెంట్గా కూడా మనం 1,40,00,000 రూపాయలతో ఇప్పుడు పైప్ లైన్ కూడా మనము మొదలు పెట్టబోతున్నాము. గౌరవ శాసనసభ్యుల వారి చేత ప్రారంభించుకోబోతున్నాము. కాబట్టి అట్లాంటి పాత పైప్ లైన్ ఉన్న చోట కొంత ఇలాంటి ఇష్యూ ఉంది మేడం. అది మనకు ఒక 3-4 months లో అది కూడా రెక్టిఫై చేయబోతున్నాము. అట్లాగే మన గౌరవ శాసనసభ్యుల వారు మంత్రి గారితో కూడా మాట్లాడి 410 కోట్లతో మనం అమృత చుట్టూ త్వరలో దాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి కొంత మనం ఓపిక పట్టగలిగితే వాటికి శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఎక్కడున్నా కూడా నేరుగా నాకు ఫోన్ చేస్తే మేము వచ్చి దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత. గతం యూజర్ ట్యాక్స్ అంటే చెత్త పన్నుని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేశామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొంతమంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడ శానిటేషన్ ఆటోల ద్వారానో లేకపోతే కాలేజ్ ద్వారానో తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష. దానికి 100 రూపాయలు వాళ్ళు ఒక ఇంటికి వసూలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి కొంతమంది ఏంటంటే గతంలో 50 రూపాయలే కదా అని అడిగితే ఒక 10-20 ఆటో ఇటో ఇవ్వండి అమ్మా అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. ఒకటే కమిషనర్ అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎవరినైనా సరే గౌరవ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలి అధ్యక్ష. సందపేటలో అనర్పేటలో కర్నూలు వచ్చారా అధ్యక్ష? నేను ఒక మాట వినండి. మేము ఆటోలో వైఫ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. ఇంతకు ముందు ఏంటంటే మన ట్రాలీలో ఉన్నప్పుడు మున్సిపల్ సిబ్బందిని ఇద్దరిని వాడుకునేవాడు. మరి ఉదయం పనిచేసే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈ రోజు ఏంటంటే కమిషనర్ గారు మన ఎమ్మెల్యే గారు వాళ్ళని ఆదేశించారు. గతంలో 2014-19లో కూడా రిక్షాలు ఉండి వసూలు చేసుకుని వాటి ఇంటికి
రూపాయలు అంటే వాళ్ళకి మన మున్సిపాలిటీ తరఫున 1 రూపాయి కూడా ఇవ్వమని అధ్యక్ష. వాళ్ళే వసూలు చేసుకొని వాళ్ళు అంటే ఒక 100 ఇళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక 2,000, 15,000 వస్తాయి అధ్యక్ష. ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు ఒక ఆటోలో దాదాపు ఒక 10-20 ఆటోలు వచ్చినాయి అధ్యక్ష. మా రామనగర్ మరియు అమరపాడు ఏరియాలో సంతపేట భాగ్యనగర్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మున్సిపాలిటీ నుంచి 1 రూపాయిని వసూలు చేయడం సార్, మీరు ఎడ దగ్గర ఇప్పించండి అనే మాటలో వాస్తవం ఉంది. కానీ గతంలో చెత్త పన్ను వసూలు చేసినప్పుడు రద్దుపరిచాం అధ్యక్ష. ఈ రోజు అది బంద్ కాదు అధ్యక్ష. వాళ్ళు బ్రతకడానికి కోసం వాళ్ళకి ఒక ఇంటికి ఎంతో ఖర్చు పెట్టండి, 300 రూపాయలు ఖర్చు పెట్టండి, కేబుల్ ఖర్చు పెట్టండి, ఎంతో ఖర్చు పెట్టండి, 50 రూపాయలు ఇంటికి 50 రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష. అది ఇప్పుడే ఒకసారి అధ్యక్ష, మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పాను క్లియర్గా, లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడైతే ఇదివరకు చెత్త పన్ను వసూలు చేశారో ఈ ప్రభుత్వం చెత్త పన్ను లేదు అని చెప్పేసి మనం చెప్పాము. ఇంత కార్పొరేషన్లో ఇంత వర్కర్స్ పనిచేసే దగ్గర ఎక్కడైనా కూడా ఎవడో ఒకటి తీసుకుంటాడేమో, మన సభ్యులు చెప్పినట్టు అలాంటిది నోటీసులో ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు క్లియర్ గా చెప్పండి, చెత్త పన్ను అనేది లేదు. చెప్పాం సార్, ఎస్ఎస్ గారు చెప్పాను. రాజీవ్ కాలనీ నుంచి పొద్దున మీ దృష్టి తీసుకొచ్చారు. రాజీవ్ చెప్పాను. కాలనీ నుంచి ఒక అమౌంట్ వేసి ఇట్లా 50 రూపాయలు చెత్త పన్ను అడుగుతున్నారు, లేదు కదండి అని అడిగింది. చెత్త పన్ను అనేది ఎక్కడా లేదు, దాన్ని పెద్ద ఇష్యూ కాదు ఇది. మన దృష్టికి వస్తే ఏదైనా మీ నోటీస్కి వచ్చినా సభ్యులుగా మీరు కూడా కార్పొరేటర్గా ఉన్నారు, ఏదైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు చెప్పండి. ఏరియాలో మీ డివిజన్ లో కూడా చెప్పండి, ఎక్కడ చెత్త పన్ను అనేది లేదు, చెత్త పన్ను ఎవరు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పండి, దానికి అయిపోతుంది. ఉద్దేశించి ఒక విన్నపం ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఎటువంటి చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదని అధికారికంగా మీరు మరి గౌరవ కమిషనర్ గారిని ఇవ్వాల్సింది కోరుకుంటున్నారు అధ్యక్ష.